कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। हितडोकडे सर्वेश्वरुडु श्रितकमलाक्षुडु श्रीवेंकटेशुडु। इतडोकडे सर्वेश्वरुडु परमयोगुలకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము। పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము। గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులొసగేయి శ్రీ వెంకటేశుడు। ఇతడొకడే సర్వేశ్వరుడు। తగిలిన మునులకు తపముల సత్ఫలము ముగురు వేల్పులకు మూలము। వగినల మేల్మంగ కొనరిన పతి ఇతడు జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు। ఇతడొకడే ఇతడొకడే సర్వేశ్వరుడు। శ్రితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు। ఇతడొకడే సర్వేశ్వరుడు। వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం। భగవద్గీత 2వ అధ్యాయము 16వ శ్లోకం। నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః। నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః। నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః। నా అసతః సత అంటే ఉండటము, అసతః అంటే లేమి, అసతః లేని దానికి భావః ఉనికి, నవిద్యతే లేదు అని అర్థం। నా భావః విద్యతే సతః 2వ పాదం। నా అభావః విద్యతే సతః। సతః అంటే ఉన్నది, ఉన్నటువంటి స్వరూపాన్ని సతః అంటారు, లేని దాన్ని అసతః అంటారు। అసద్ వస్తువు లేనిది, సద్ వస్తువు అంటే ఉన్నదని చెప్పి అర్థం। ఇక్కడ పరమాత్మ కూడా సతః అని అన్నారు। సతః అంటే ఉన్నటువంటిది అన్నాడు। ఈ ఉన్నటువంటి దానికి అభావః లేమి, అభావః అంటే లేమి, నవిద్యతే లేదు కనుక ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు అన్నది ఈ పై పాదం యొక్క అంశము। ఉభయోః అపి దృష్టః అంతః ఉభయోః అనయోః ఉభయోః, ఉభయోః అంటే 2 అని చెప్పి అర్థం। ఉభయం అంటే 2 కాబట్టి ఉభయోః అనయోః ఉభయోః, ఈ రెండింటి యొక్క విషయమై ఏమన్నా చూశారా? ఇది అంతః దాని యొక్క కొన చివరి యొక్క అంశాన్ని
మరి తత్వదర్శిభి తత్వవేత్తల చేత దృష్ట చూడబడినది అని చెప్పని స్వామివారు మరి తత్వవేత్తలు అనేటువంటి వారు ఎలాంటి యొక్క స్థితిలో ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తేటతెల్లగా తెలియజేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ విషయం అనేటువంటిది చూసినట్లయితే తత్వదర్శిభి తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలియబడుతున్నటువంటి అంశము అనేటువంటి భావన. అయితే మాకెట్లా తెలుస్తుంది ఇది అని చెప్పనంటే మీరు కూడా వారి యొక్క కోవలో చేరాల్సి ఉంటుంది. ఎవరైతే దీని విషయమై స్పష్టముగా చూడగలిగేటువంటి ఉద్దేశం ఉంటుందో వాళ్ళందరూ కూడా తత్వదర్శిభి అని స్వామి చెప్పారు. కాబట్టి తత్వమును దర్శించి ఉన్నటువంటి కోవలోకి మనం కూడా పోగలగాలి అని అర్థం. తత్వవక్త లోకంలో సాధారణంగా తత్వాన్ని గురించి వక్త అంటే చెప్పేటువంటి వారిని వక్తలు అంటారు, వినేటువంటి వారిని శ్రోతలు అని చెప్పని అంటారు. తత్వమును పొంది తత్వమును మరి అనుభవరూపంగా తెచ్చుకుని ఉన్నటువంటి వారిని తత్వదర్శిభి అన్నారు. తత్వమును దర్శించి ఉండుట ఇది చాలా గొప్ప అంశము. మరి ఇది ఎవరని చెప్పనంటే స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి స్థితి. అది రావాలంటే చాలా ప్రయత్నం చేయాలి. రమణ భగవాన్ వారు తిరుమణామలైపోయి ఆడ గుహలో కూర్చున్నాడు. ఎన్నో కీటకాలు అన్నీ కూడా దేహం మీద వాలి శరీరాన్ని బాగా తిని పారేశాయి. రక్తం స్రవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన విడిచిపెట్టకుండా అట్లాగే సాధన కొనసాగించిన విధానము. మరి ఆ విధంగా చేయటం కారణంగా రమణ మహర్షి అయి లోకానికి ఆయన చక్కగా ఎంతో తాత్విక అంశాన్ని అందించిన విధానము. మహర్షి అనే స్థాయికి పోవాలని చెప్పనంటే సామాన్య విషయం కాదు. ఇది అందరికీ వర్తించే పదం కాదు మహర్షి అని చెప్పేసి అని. చాలామంది ఏదో పేరుగా పెట్టుకుంటూ ఉంటారు, మహర్షి అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు పేర్లు కొంతమంది. దానికి పూర్ణ అర్హత ఎవరని చెప్పనంటే తత్వజ్ఞానులు బ్రహ్మవేత్తలకే ఆ పదం వర్తిస్తుంది తప్ప మనం పెట్టుకున్నంత మాత్రంతో ఏం ఉపయోగం దానివల్ల. నేతి బీరకాయలో అని చెప్పిన పోతూ ఉంటే అమ్మగారి ఇంట్లో నెయ్యి అయిపోయింది. వాడిని పిలిచింది, ఆ పని కూర్చోబెట్టింది. కత్తివేట పట్టుకొచ్చి ఆ బీరకాయలు కోసి పిండుతూ ఉంది. ఒక కాయ నుంచి కూడా ఒక్క సుక్క కూడా నెయ్యి రాలేదు. ఏమిరా అబ్బి, నేతి బీరకాయ అని చెప్పిన అన్నావు కదా, ఇన్ని కాయలు కోసా, ఒక్క కాయ నుంచి కూడా ఒక బొట్టు రాలేదు నెయ్యి, ఎట్లా ఉత్తిరు నేతి బీరకాయలు అని చెప్పని మొత్తం కోసి పారేసి బొట్టలో కాయలని ఆడ పక్క పారేసింది ఆ పని. కాబట్టి నేతి బీరకాయ నెయ్యి ఉంటుంది దాంట్లో ఏమన్నా, దాని పేరు అంతవరకు నేతి బీరకాయ అని చెప్పి అట్లా ఉంటుంది ఈ దానం కూడా. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానస జాత ఏషా లోకా యమా ప్రజా. మహర్షయ అన్నారు. మహర్షులు బ్రహ్మజ్ఞానులను మహర్షి అని చెప్పని అంటారు. మహారుషి, మహా అంటే గొప్ప అని చెప్పి అర్థం. జ్ఞానస్య పారగమనాత్ ఋషి అని ఉత్పత్తి. ఒక పదానికి మహాత్ములు ఉత్పత్తులు ఇస్తారు. ఆ పదం యొక్క సంబంధ అర్థం ఏంటంటే జ్ఞానస్య పారగమనాత్ ఋషి అన్నారు. జ్ఞానంపు తీరమును చేరుకున్నటువంటి వారిని ఋషులు అని చెప్పని అంటారు. ఇప్పుడు మనం ఎక్కడ అంటే అజ్ఞాన తీరంలో ఉన్నాం, ప్రపంచ తీరంలో ఉన్నాం, దుఃఖ తీరంలో ఉన్నాం. సమస్యలు, బాధలు, వేదనలు, నానా రకాలైనటువంటి యొక్క గొడవలు, కక్షలు, ప్రతీకారములు, వైరములు, విద్వేషములు, ఈ నానా రకాలై ఉన్నటువంటి యొక్క చెత్త చెదారమంతా చేరి ఉన్నటువంటి ఒడ్డున మనం ఉన్నాం అన్నమాట. వాళ్ళు అది బ్రహ్మతీరం, బ్రహ్మజ్ఞాన తీరం వాళ్ళు చేరుకున్నారు. బ్రహ్మపట్నము పోదమంటే దోవ తెలియదు అన్నయ్య, సూటిగా సుక్కాని పట్టి నావ నడపవే చెల్లెల అని ఎవరో మహాత్ములు రాశారు తత్వాన్ని. బ్రహ్మపట్నము పోదమంటే దోవ తెలియదు అన్నయ్య, సూటిగా సుక్కాని బట్టి నావ నడపవే చెల్లెల. ఆ విధంగా మరి వాళ్ళు సుక్కాన్ని పట్టుకున్నారు. దాని నివృత్తి మార్గము అనే మాట వాడారు. ప్రవృత్తి మార్గం వేరు, నివృత్తి మార్గం వేరు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం అని స్వామివారు 18వ అధ్యాయంలో చెప్పిన మాట. బుద్ధి సా పార్థ సాత్వికి, ఎవరి యొక్క బుద్ధి అయితే సాత్వికమై ఉంటుందో, సాత్వికత కలిగి ఉన్నటువంటి యొక్క బుద్ధి గలవారికి మాత్రమే గోచరించేటువంటి యొక్క అంశం ఇది. ప్రవృత్తి బంధము అని, నివృత్తి మోక్షం అని చెప్పనేటువంటిది. ఈ ప్రకారంగా వాళ్ళు నివృత్తి అనగా ఇక అంతర్ముఖంగా ప్రయాణం, లోనికి పోయే ప్రయాణం, దాన్ని మహాత్ములు బ్రహ్మోపదేశముగా తెలియజేయటం జరుగుతుంది. ఉదయంలో ప్రాతకాలం బ్రాహ్మ్య ముహూర్తంలో శిష్యులకు గురువులు తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని ఆ ప్రకారంగా వారు గురువులను సేవించగా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గురుదేవుడు శిష్యుని యొక్క శిరస్సు మీద మస్తకం మీద హస్తాన్ని ఉంచి మరి వాళ్ళు ఉపదేశం చేసే అంశం ఉంటుంది. దీన్ని బ్రహ్మోపదేశము అని అంటారు. ఇదే విషయం మీకు సీతారామాంజనేయంలో కూడా తారక యోగాన్ని అమ్మవారి ద్వారా, సాంఖ్యయోగాన్ని రాముని ద్వారా విన్నటువంటి ఆంజనేయ స్వామి మరి ఆ సాంఖ్యయోగం అయిన తర్వాత అప్పుడు రామచంద్రుడు తన యొక్క హస్తాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క మస్తకం మీద ఉంచి ఉపదేశం చేయగా ఆయన ఎంబటే యోగ సమాధికి వెళ్ళిపోయినట్లుగా మనకి అక్కడ ఆ సన్నివేశం చూపిస్తారు. సీతారామాంజనేయంలో సాంఖ్యయోగం చివరిలో మీరు ఈ అంశాన్ని చూడవచ్చు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తను ఉమరచి కొంత తడవూరకుండెను ఆంజనేయుడో హేమాద్రితనయ హేమవత్పుత్రిక. ఆంజనేయ స్వామి చూడు ఎట్లా ఉన్నాడని చెప్పని పరమశివుడు పార్వతమ్మ వారికి చెప్పేటువంటి మాట. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి, ఎట్లా ఉన్నాడు ఆ ధ్యానములో అని చెప్పనంటే చిత్రరూపమట్లు చేష్టలుడిగి, చిత్రపటంలో బొమ్మ ఎంత నిశ్చలముగా ఉంటుందో అట్లా ఉండిపోయాడట. కారణం ఏంటంటే అట్టి తన్నుగాంచి తన స్వరూపానుభవాన్ని పొందాడు. అట్లా బ్రహ్మములో లీనం కాగా మరి మనస్సు పూర్తిగా యోగ సమాధిని పొందటం కారణంగా మరి దేహం కూడా ఎట్లా ఉంటుందని చెప్పనంటే చిత్రపటంలో బొమ్మలాగా, విగ్రహంలాగా అయిపోతుందన్నమాట. అలాంటి స్థితి వస్తుంది. మన మనస్సు శ్వాస వెంబటి ఉన్నప్పుడు నిశ్చలముగా మనస్సు అయిపోవాలి, సంకల్పాలు లేకుండా వచ్చేయాలి. అది సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ప్రకారంగా ఎవరు మనస్సు అయితే శ్వాస యందు పూర్ణముగా లగ్నమై ఉంటుందో శ్వాస మార్గం ద్వారానే పోవాలి. మరొక మార్గం అనేటువంటిది లేదే. నాణ్య పంథాయ నాయ విద్యతే, మరొక మార్గం లేదే, ఒకే మార్గం, ఒకటే ఏకహ పరమాత్మ కూడా. బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినం వ్యవసాయాత్మిక బుద్ధికి ఏకేహ కురునందన అని పరమాత్మ అంటాడు 2వ అధ్యాయం. ఏకేహ ఒకే ఒక్క మార్గం, నివృత్తి మార్గం ఒకటే. బయటికి పోవాలంటే నేత్రం ద్వారా పోవచ్చు, చెవి ద్వారా పోవచ్చు, నాలుక ద్వారా పోవచ్చు, త్వగేంద్రియం ద్వారా పోవచ్చు. ఇట్లా ఈ బయటికి పోవటానికి అనేక మార్గాలు ఉన్నాయన్నమాట. అనగా ప్రకృతి వైపుగా పోవాలంటే, ప్రపంచంలో పోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. పరమాత్మ వద్దకు పోవాలంటే ఒకే మార్గం అన్నమాట. అదేమిటండి ఒకే మార్గం అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రపంచంలో పోయటానికి 5 మార్గాలు ఉన్నప్పుడు పరమాత్మ వద్దకు పోవడం ఒకే మార్గం ఎందుకు ఉండాలి? అది కూడా 5 మార్గాలు ఉండొచ్చు కదా అనేటువంటి ఒక భావన రావచ్చు. కానీ ప్రపంచం వైపుగా పోవాలంటే ప్రపంచం పంచ అన్నాం కదా, పంచ అంటే 5, పంచ అంటే 5 అన్నమాట. కనుక పంచ 5 ఉన్నాయి ఇక్కడ, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం 5 ఉన్నాయి కాబట్టి 5 మార్గాలుగా పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అట్లా పరమాత్మ కూడా 2, 3 ఉన్నట్లయితే మార్గాలు కూడా 2, 3 ఉండే అవకాశాలు ఉండేవి. కానీ పరమాత్మ అనేది ఒకటే కదా. ఏకం ఏవాద్వితీయం బ్రహ్మ అన్నారు. ఏకం అద్వితీయం, ఒకటే బ్రహ్మం, ఒకటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్యుల వారు కూడా డప్పు కొట్టి చెప్పాడు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే,
చండాలుడుండేటి సరి భూమి ఒకటే, ఒకటే ఒకటే భూమి ఒకటే, జలం ఒకటే, అగ్ని ఒకటే, వాయువు ఒకటే, ఆకాశం ఒకటే, చంద్రుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, కాలం ఒక్కటే, దేవుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే. కాబట్టి ఆ కోణంలో చూస్తే ఒక్కటే. కాబట్టి బ్రహ్మం ఒక్కటే, ఏకం అద్వితీయం. భగవంతుడు ఒక్కడే కాబట్టి ఒకే మార్గం ఉంటుంది. ప్రపంచం పంచ అంటే 5 కదా, 5 ఉన్నాయి. ఇక్కడ పంచభూతాలు 5 మార్గాలు ఉంటాయి. అట్లాగా ప్రకృతిలాగా పరమాత్మ 5 విధాయకాలుగా లేడు. పరమాత్మ ఒక్కడే, ప్రకృతి నానా విధాయకాలుగా ఉంది కాబట్టి ఆ ప్రకృతి వైపుకు పోయేటువంటి వారికి మరి ఇట్లాగా 5 మార్గాల కొండగా బయటికి పోయే అవకాశం ఉన్నది. పరమాత్మ వద్దకు పోవాలంటే ఆయన ఒక్కడే కాబట్టి ఒకే మార్గం ద్వారా పోవాల్సి ఉంటుంది. ఏ మార్గంలో పైన దేవుడు చేరుకోవచ్చు అని లోకంలో ఎట్లాగంటూ ఉంటారు. కొండకు పోవాలంటే మరి ఒకే మార్గమా? చంద్రగిరి నుంచి పోవచ్చు, వెంకటగిరి నుంచి పోవచ్చు, ఇంకా వేరే రూట్ల నుంచి పైకి ఎగబాకవచ్చు. ఒకవేళ హెలికాప్టర్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, కాలినడకన పోవచ్చు. ఎట్లా పోయినా కొండ చేరుకోవటం అవుతుంది కదా. అట్లా భగవంతుని వద్దకు పోవాలంటే అనేక మార్గాలు, ఏ మార్గంలో పోయినా పోవచ్చు అని లోకంలో సాధారణంగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ శాస్త్రావగాహన లేని కారణంగా ఈ పదాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందువల్ల నువ్వు కొండకు పోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. గుళ్ళో పోవాలంటే ఒకే మార్గం. అది ఎవడైనా కానీ, బిచ్చగాడైనా, రాష్ట్రపతి అయినా, భక్తుడైనా, నాస్తికుడైనా, ఎవరు పోయినా కానీ తిరుమల కొండ స్వామి వద్దకు పోవాలంటే ఒకే ఒక్క మార్గం గుండా పోవాలి, అటు నుంచి రావాలన్నమాట. నువ్వు కొండ ఎక్కాలంటే మాత్రం అనేక మార్గాలు ఉన్నాయి. మరి గుళ్ళో పోవాలంటే ఒకే మార్గం అన్నమాట. అట్లాగా ఈ ప్రకారం ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి దేవతారాధనలు చాలా ఉన్నాయి. ఆ ఉపాసనా సంబంధం అది. జ్ఞాన మార్గంలో చూసినట్లయితే అది నివృత్తి మార్గము అన్నారు. నివృత్తి మార్గం ద్వారా ఎవరైనా కానీ భగవంతుని వద్దకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి పరమాత్మ వద్దకు పోయేటువంటి మార్గం ఒక్కటే. ఎందువల్ల అంటే భగవంతుడు ఒక్కడే కాబట్టి. ప్రపంచం వద్దకు పోవాలంటే పంచ ఉన్నాయి కాబట్టి 5 మార్గాల కొండకు పోవచ్చు అన్నమాట. అది ఇక్కడ కూడా చూసినట్లయితే ఆకాశం, దాని దగ్గర పోవాలంటే ఒకే మార్గం, ఇంకో మార్గం లేదేక. అది శ్రోత్రేంద్రియం ద్వారానే ఆకాశాంశాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఓ నేత్రేంద్రియమా, ఈ పూట చెవి పనిచేయటం లేదు, ఆ చెవి కొంచెం దిబ్బిడెక్కింది, అది పనిచేసే అవకాశాలుగా లేవు. ఆ చెవి చేసే పని నువ్వు చేయకూడదా, శబ్దాలు వినకూడదా అని చెప్పనంటే నేత్రేంద్రియం ఉంటుంది, అది నా పని కాదురా అని చెప్పి అంటుంది. ఆ ప్రకారంగా మరి పంచభూతాలు ఉన్నా కానీ ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పంచభూతాల్లో గుణం గ్రహించే విధానమే తప్ప అన్నిటిని ఒకే ఇంద్రియం గ్రహించే అవకాశం లేదన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆకాశానికి శ్రోత్రేంద్రియము, అట్లనే వాయువుకి త్వగేంద్రియము, అట్లనే అగ్నికి నేత్రేంద్రియము, జలానికి జిహ్వేంద్రియము. ఆ ప్రకారం పృథివీ గంధానికి ఘ్రాణేంద్రియము అని చెప్పని. కాబట్టి ఘ్రాణం అనేటువంటిది జల సంబంధమై ఉన్న దాన్ని గ్రహించలేదు, అగ్ని సంబంధమై ఉన్నదాన్ని గ్రహించలేదు, వాయు సంబంధమైన స్పర్శను ఘ్రాణం గ్రహించలేదు. అటు నేత్రేంద్రియం కూడా వాయు సంబంధమైనటువంటి దాన్ని గ్రహించలేదు. ఆకాశం యొక్క సంబంధము శబ్దాన్ని నేత్రం గ్రహించలేదు. కాబట్టి ఇవి కూడా ఒక్కొక్క భూతానికే సంబంధించి ఉన్నటువంటివే తప్ప అన్ని విషయాలనే ఒకే ఇంద్రియం గ్రహించే అవకాశం లేదు. అందుచేత ఆ ఆకాశాంశమును శవే తెలుసుకోవాలి, వాయువాంశమును త్వగేంద్రియమే తెలుసుకోవాలి, అగ్ని యొక్క అంశాన్ని నేత్రమే తెలుసుకోవాలి, జలము యొక్క అంశాన్ని నాలుకయే తెలుసుకోవాలి, పృథివీ యొక్క అంశాన్ని ఘ్రాణమే తెలుసుకోవాలి. అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని నివృత్తి మార్గము హంస యొక్క మార్గం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉన్నటువంటి రూల్ అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం అనబడేటువంటిది హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం ద్వారా ప్రయాణం చేసిన విధానము మహాత్ములందరూ కూడా మనం చూసినట్లయితే బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, వేమన కానీ, రమణ భగవానుల వారు కానీ, సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, భగవద్గీతలో స్వామివారు చెప్పిన అంశము కానీ, సీతారామాంజనేయంలో సీతమ్మ వారు చెప్పినటువంటి యొక్క అంశము కానీ, ఇట్లాగా చూసినట్లయితే అందరు మహాత్ములు తాము ఏ యొక్క మార్గంలో పోయారనేటువంటిది
వాళ్ళు చెప్పినటువంటి యొక్క అంశం బట్టి తెలుస్తుంది మనకి. అందరూ కూడా చెప్పింది ఒక సోహం యొక్క మార్గాన్ని బోధించిన విధానమే తప్ప మరొక మార్గం వాళ్ళు బోధించలా. ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినుర వేమ అని వేమన తన యొక్క అంశాన్ని ఒక మాటలో చెప్పేసేసాడు. ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా అని ఆ యొక్క ఇదే మాట మీకు 5వ అధ్యాయంలో పరమాత్మ కూడా నాసిక స్వర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాసా అంటే ముక్కు, అభ్యంతర లోపల, చారిణౌ చరించేటువంటి యొక్క శ్వాసలను ప్రాణాపానౌ సమౌ కృత్వా వచ్చే పోయే శ్వాసలనే ప్రాణాపాన వాయువులుగా చెబుతారు కాబట్టి ప్రాణాపానౌ సమౌ కృత్వా ఆ ప్రాణాపాన వాయువుల యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో పయనించి ఆ ప్రాణములను బ్రహ్మంలో కలిపేసినట్లయితే యహ ఎవడో సహా అతడు ముక్త ఏవ మోక్షాన్ని పొందినవాడే అని స్పష్టంగా స్వామివారు కూడా చెప్పిన మాట. ఇట్లా మరి బ్రహ్మంగారు కానీ వేమన కానీ రమణ భగవానుల వారు కూడా వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్తురోధ సాధనం చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోద్వయీ శక్తిమూలక ఉచ్చమందత చిత్తజం జపధ్యానముత్తమం. ఇట్లా ఉపదేశ సారంలో కూడా రమణ భగవానుల వారు ఒకే అంశాన్ని బోధించాడు. ఆయన శ్వాస యొక్క మార్గాన్ని బోధించినటువంటి విధానము ఇట్లా మీరు గీత కానీ ఉత్తర గీత కానీ బ్రహ్మంగారి తత్వాలు వేమన పద్యాలు అన్నమయ కీర్తనలు అన్నీ కూడా చెప్పింది ఇదే మార్గం. అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసినే ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపినే ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపినే ఉయ్యాల. చూడండి ఎంత బాగా ఆయన గారు హంస యొక్క మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమి పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస పాలు పడిన ఈ పరమహంసమున ఓలే ఉన్నది దెనొక హంస. హంస అన్నారు. హంస అంటే మన యొక్క నాసిక యందు రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి శ్వాసకే హంస అనే పేరు. దాన్ని హంస సంచారము అని చెప్పని అంటారు. అది మూలాధారమునందు 600 హంసలు, స్వాధిష్టానములో 6,000 హంసలు, మణిపూరకమునందు 6,000 హంసలు, అనాహతమునందు 6,000 హంసలు, అట్లనే విశుద్ధ చక్రమునందు 1000 హంసలు, ఆజ్ఞాచక్రములో 1000 హంసలు, సహస్రారములో 1000 హంసలు, మొత్తం కలుపుకుంటే 21,600 హంసలుగా రోజువారీగా జరుగుతున్నటువంటి వాయు సంచారము హంస సంచారము అన్నారు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క శ్వాసను బ్రీతింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రాణాపాన వాయువులనే దీనికే మహాత్ములు హంస అనేటువంటి పేరు నామకరణం చేశారు. మనమైతే బ్రీతింగ్ అంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి మన పదాలుగా మనం వాడుకునే పదాలు. ఇది మన వ్యవహార సంబంధముగా వాడుకునే పదాలు ఇవన్నీ కూడా పారమార్థికముగా బ్రహ్మ సంబంధ జ్ఞాన సంబంధముగా వాళ్ళు హంస అన్నారు, సోహము అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు. ఇట్లా నానా అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క పరిభాషలో వాళ్ళు ఉన్నటువంటి తాత్విక కోణములో వాళ్ళు చెప్పేటువంటి యొక్క అంశములు. కనుక మనం భావించే అంశాలు వేరు, వాళ్ళు చెప్పేటువంటి యొక్క అంశాలు వేరు. దాన్ని హంస అనే పేరు పెట్టడం కారణం ఏంటంటే హంసలు ఏ ప్రకారంగా పాలు ఇచ్చినట్లయితే పెట్టినట్లయితే మరి ఆ పాత్రలో ఉన్నటువంటి పాలల్లో ఉన్న నీటి శాతాన్ని వదిలి పాల భాగాన్ని స్వీకరించే విధానం ఉన్నటువంటి వాటిలను హంసలు అని చెప్పి అన్నట్లుగా ఈ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు మరి అనాత్మయగు నీటి భాగాన్ని విసర్జించి ఆత్మయగు పాల భాగాన్ని పొందింపజేసే విధానంగా ఈ శ్వాస యందు ఉంది కాబట్టి వాళ్ళు ఈ శ్వాసను ఊపిరిని హంస అనేటువంటి పేరుగా పెట్టుకొచ్చారు. అంటే హంస యొక్క మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారిని పరమహంసలు అనే విధానంగా పిలవటం జరుగుతుంది. ఈ ప్రకారముగా మరి ఎవరైనా
పరమార్థం బ్రహ్మమును చేరుకోవాలి, ఆత్మను పొందాలి, ఆత్మానుభవాన్ని పొందాలి, ఆత్మానందాన్ని పొందాలి అన్నటువంటి యొక్క భావన ఉన్నటువంటి వారు నివృత్తి మార్గం వైపుకి శ్వాస ద్వారా హంస ద్వారా ప్రయాణం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదిక. ఈ శాస్త్రంలో ఎక్కడ కూడా మీకు చెప్పింది లేదు. ఎక్కడికి పోయినా శాస్త్రంలో మహాత్ములు ఋషులందరూ కూడా ఇదే మార్గాన్ని ఉటంకించినటువంటి విధానం కనుక దాన్ని ముఖ్యంగా అందరూ కూడా ఎవరైనా ఆత్మానుభవాన్ని పొందాలి, బ్రహ్మములు లీనం కావాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, కర్మవాసనలో పోగొట్టుకోవాలి, మళ్ళా పుట్టుకనేది లేకుండా చేసుకోవాలి, భవసాగరం అనేది లేకుండా చేసుకోవాలి, నిత్యము బ్రహ్మానంద భరితులముగా ఉండాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ మార్గంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంకో మార్గం అనేది లేదేక, ఎవరికి లేదేక. ఉంటే ఈ జ్ఞానేంద్రియ మార్గాలు ఉన్నాయన్నమాట. నేత్రం ద్వారా బయటికి పోయి దృశ్యాన్ని చూడవచ్చు, చెవుల ద్వారా బయటికి పోయి శబ్దాలను వినవచ్చు, నాలుక ద్వారా బయటికి పోయి గంధాలని ఆఘ్రానించవచ్చు, రుచులను తెలుసుకోవచ్చు. ఈ ప్రకారంగా ఎప్పుడు కూడా అందరు ఈ మార్గాల్లో పోతున్నారే తప్ప మరి హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పోయేవాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా గురువు ద్వారా ఆ విషయాన్ని విన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు పోవటమే కానీ ఎవరికి కూడా స్వతసిద్ధముగా తెలియబడేటువంటి యొక్క అంశము కాదు. ఎందుకంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము కాబట్టి అంటే ఆ బ్రహ్మము ఉన్నది అనేటువంటి విషయం గురువు చెప్పందే తెలిసే అవకాశం లేదు. అది ఇంద్రియ గోచరం అయ్యే వస్తువు కాదు కాబట్టి అది శాస్త్ర ప్రామాణికమును ఆధారంగా చేసుకుని గురువు మనకి ఆ విషయాలు తెలియజేసి దాన్ని పొందేటువంటి యొక్క మార్గాన్ని కూడా ఆయన ఉపదేశించే విధానం ఉంటుంది కాబట్టి ఆ విషయం గ్రహించినటువంటి వారు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేసే విధానం అనేటువంటిది ఉంటుంది. ఇది యోగుల యొక్క మార్గము అన్నారు. ఇది పరమహంసల యొక్క మార్గము, తత్వవేత్తల యొక్క మార్గము అని చెప్పనే విధానముగా మరి ఆ మనస్సుని మరి సంకల్పాల నుంచి ముందు వేరు చేయాలి. ఇది మొదటిగా సాధకుల యొక్క మరి కర్తవ్యమై ఉన్నటువంటి విధానము. సర్వ సంకల్ప సన్యాసి అనేటువంటి మొదటి అంకం, మొదటి మెట్టు అన్నమాట. ఈ మెట్టు ముందు ఎక్కాలి సాధకులు. మనస్సులో ఏ సంకల్పం లేని విధానముగా ముఖ్యంగా మనం ధ్యానము ద్వారా చేయగలగాలి. ఇది ఉన్నటువంటి విషయము. అంత తేలిగ్గా ఇది పోయే అవకాశాలుగా కూడా లేదు. అయినా కానీ ప్రయత్నం మాత్రం చేయాల్సి ఉంటుంది. అందుచేత పరమాత్మ చెప్పే మాట, నువ్వు ప్రయత్నం చేయి, ప్రయత్నాతీతమానహతు యోగి సంశుద్ధ కిల్లివిష అని పరమాత్మ చెప్పే మాట. ఈ ప్రకారంగా మనస్సు అనేది మరి హంస యొక్క ఆశ్రయం నివృత్తి మార్గంలో ప్రవేశింపజేసినప్పుడు అది కల్మషములన్నీ కూడా పోగొట్టబడతాయి అని చెప్పని అన్నారు. యోగిన ప్రయత్నాతీతమానహతు యోగి సంశుద్ధ కిల్లిభిష అని పరమాత్మ చెప్పిన మాట. యోగి యొగువాడు ధ్యానములో ఉన్నప్పుడు, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు మన వ్యవహారాల ద్వారా మన యొక్క మనస్సులో కల్మషాలు మొత్తం చేరిపోయాయి. ఎప్పుడు చేరినే కాదు, అనేక జన్మలుగా వస్తున్నాం కాబట్టి అనేక జన్మలుగా కూడా మరి ఆ సూక్ష్మదేహము దాంట్లో అనేక కల్మషాలు చేరిపోయినటువంటి యొక్క విధానము. మరి ఆ కల్మషములు దోషాలు ఉన్నంత వరకు మనకు మనస్సులో కలతలు మరి ఆలోచనలు ఇవన్నీ కూడా వచ్చే విధానం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అర్జునుడు కూడా మొరబెట్టుకున్నాడు కదా, చంచలం హి మనః కృష్ణ, అయా కృష్ణ మనస్సు పోతుందయా అన్నాడు ఆయన. అసంశయం మహాబాహో, అయా అర్జున అసంశయం, సంశయం లేదు, అది పోయే మాట వాస్తవం అని స్వామి కూడా చెప్పుకొచ్చారు. మరి ఏం చేయాలి? వాయోహో ఇవ, వాయువు ఎట్లా ఆపే అవకాశం లేదో ఈ వాయువులాగా పోతుందయా అన్నాడు అర్జునుడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాసం చేయరా వస్తుంది అని పరమాత్మ సలహా ఇచ్చినటువంటి విధానం అన్నమాట. కాబట్టి అసంశయం, సంశయం లేదు, అది పోయే మాట వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ పోతూ ఉంది, అలవాటైపోయింది దానికి. నువ్వు ఏనాడు అరికట్టా దాన్ని? ఏ పూట అరికట్టే చెప్పండి, ఎప్పుడు అరికట్టావు? ఈనాడేదో గురువు ఉపదేశం చేయటం కారణంగా
మనస్సుని శ్వాసతో పెట్టరా అని చెప్పి అనటం కారణంగా ఈ పూట ఆరంభం చేసావే కానీ ఇంతకు ముందంతా ఏం చేసావు? పుట్టినప్పటి నుంచి ఏం చేసావు? ఆలోచన లేక ఆలోచనలు, సంకల్పాలు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ ప్రకారంగా మనస్సుకు బాగా అలవాటు చేశాం, సంకల్పాలను అలవాటు చేశాం. సంకల్పాలు లేకుండా ఉండు అనే మాట లోకల్ ఎవరు చెప్పారు నీకు? ప్రైమరీ స్కూల్లో చెప్పారా? హై స్కూల్లో చెప్పారా? కాలేజీల్లో చెప్పారా? లేదు మీ ఆఫీసుల్లో ఉన్న ఆఫీసర్ అని చెప్పాడు ఏమన్నా? మన ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా చెప్పారా? ఎవరు చెప్పారండి? ఇంట్లో ఉన్న అమ్మా నాన్న చెప్పారు ఏమన్నా? వాళ్ళు చెప్పకపోయే బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదించుకోరా, మేడ కట్టుకోరా, పెళ్లి చేస్తాం, పిల్లలను కనరా, మేము వాళ్ళని ఆడిస్తాం, ఇట్లాగా ఈ చెప్పిన విధానమే తప్ప ఎవరైనా తన బిడ్డలకు నాయనా నువ్వు దేహం కాదురా, నువ్వు స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి, ఆత్మజ్ఞానం పొందే ఉద్దేశం లోకంలోకి వచ్చావు, మేము ధ్యానం చేస్తూ ఉన్నాం, నువ్వు కూడా ధ్యానం చేయాలి, హంసను గమనిస్తూ ఉండాలి, నిశ్చలంగా కూర్చోవాలి అనే విధానం ఏమన్నా చిన్నప్పటి నుంచి చెప్పిన దాఖలాలు ఉంటే వాడు కొంచెం అలవాటయ్యి ఆ మార్గంలో పోయే విధానం ఉండేది. మరి లేకపోయే ఎవరబడ్డా అయ్యా మేము పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, హాయిగా ఉన్నాం, సంతోషం, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అని ఇట్లా సామాజిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు బోధించేవాళ్ళే తప్ప ఈ ప్రకారంగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి విధానంలో నువ్వు పంచకోశాలు కాదు, త్రిదేహాలు కాదు, త్రివిధ అవస్థలు కాదు, జీవత్రయం కాదు, దేహత్రయం కాదు, అవస్థాత్రయం కాదు, కేవలం ఆత్మస్వరూపుడవు, ఆత్మానందంతో ఉండాలి అన్నటువంటి యొక్క అంశములు జీవితంలో మనకి అందలేదు. ఎవరో చెప్పారు? చెప్పండి. ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి లోకంలో, ఎంతోమంది ఉన్నారు గురువులుగా, చాలామంది లోకంలో ఉన్నారు. వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, శాక్తేయులు ఉన్నారు, గణపతులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇట్లా చాలామంది చాలా వర్గాలు కలిగి ఉన్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు కూడా ఏదో కాస్త పూజ చేసుకోవాలి, గుడికి పోవాలి, అభిషేకం చేసుకోవాలి, దాన ధర్మాలు చేయి, యజ్ఞాగాలు చేయి అని ప్రకారంగా ఒక పుణ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాలు బోధించిన వాళ్ళే తప్ప జ్ఞాన సంబంధము, యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధించింది ఎవరు? సాధారణంగా మనకున్న గురువులు కూడా అంత లెక్క పోయి చెప్పారు. ఏదో మంత్రం చెబుతారు, అయ్యా ఓం నమో నారాయణాయ, ఓం నమో జపం చేసుకో చాలు, అంతే, ప్రశాంతంగా ఉంటావు, ఇక ఏ దుఃఖాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, మీ ఇంట్లో అందరూ బాగా ఉంటారు అని ప్రకారంగా భౌతిక ప్రయోజనాన్ని అపేక్షించి ఉన్నటువంటి కోణంలో చెప్పటమే తప్ప అసలు లోతుగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని, దాంట్లో ఉన్నటువంటి పరమార్థ తత్వాన్ని, మరి మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు చెప్పకపోయే. మరి వీడన్నా ఏమైనా అడిగాడా? ఏమండి ఇంతలో చెప్పారు మీరు, ఇంకా దీనికి లోపల ఏమైనా ఉందా, ఇంకా అంతర్గతంగా ఏమైనా ఉన్నదా, ఇంకా లోపలికి పోవాల్సిన పని ఏమైనా ఉందా, దీని యొక్క మూలం ఏమిటి, మూల పరాకాష్ఠ ఏమిటి అన్నటువంటి యొక్క విధానముగా వాడు అడిగింది లేదు, వీళ్ళు చెప్పింది లేదు. ఏదో చెప్పారు, అప్పుడు నిలిపోయారు. బ్రహ్మ వద్దకు దేవేంద్రుడు పోయాడు, వైరోచనుడు పోయాడు. వైరోచనుడు దేవేంద్ర ఇద్దరు పోయి బ్రహ్మదేవుల వారిని అడిగారు, అయ్యా ఆత్మ అంటే ఏమిటి అని చెప్పి అడిగారు. అట్టా నాయనలారా, సరే అని చెప్పని ఆడ ఉన్నటువంటి వాళ్ళు పురమాయిస్తే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు బాగా అభ్యంగ స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి ఆభరణాలన్నింటినీ కూడా చక్కగా చేసి అలంకరింపజేసి ఇద్దరిని తీసుకొచ్చారు, దేవేంద్రుడిని, వైరోచన్ని. ఇద్దరు వచ్చారు. ఆ బ్రహ్మ చెప్పాడు, నాయన చూడండి అక్కడ 2 బాండాలు ఉన్నాయి, బాండములు అంటే కొండలు, వాటిలో తైలం ఉన్నది, ఒకసారి దాన్ని చూసుకోండిరా అన్నారు. ఇద్దరు కూడా చూసుకుంటే మరి ఆ యొక్క తైల బాండంలో ఇద్దరి యొక్క ఆకారాలు కనబడ్డాయి. చక్కగా బొట్టు పెట్టుకుని, ఆభరణాలు ధరించి, కిరీటం అన్ని పెట్టుకుని ఉన్నటువంటి యొక్క ఆకారాలు చూశారు ఇద్దరు కూడా. అప్పుడు అడిగాడు బ్రహ్మదేవుడు, మీరు చూశారా అని చెప్పి అడిగాడు. మేము చూసుకున్నాము అని చెప్పి అన్నారు. ఆ చూసుకున్నటువంటి వస్తువే ఆత్మరా అన్నాడు. అంతే. ఇద్దరు బయలుదేరి అప్పుడు వెళ్ళారు. వైరోచనుడు తన యొక్క నరకలోకానికి పోయాడు. ఏమయ్యా ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు అని చెప్పన్నాడు. ఏం చెప్పి ఆత్మను చూపించాడు, నాకు ఆత్మను చూపించాడు అన్నాడు. అని ఆ ప్రకారం అందరికీ కూడా ఆ విధంగా మరి అలంకరింపజేసి అందరికీ తైల బాండాలు పెట్టేసి దాంట్లో చూసుకోండిరా అన్నారు. అందరూ చూసుకున్నారు. ఆ పని కనబడ్డారా? కనబడ్డాము. చూశారా? అదే మీకు ఆత్మదర్శనము, అదే ఆత్మానుభవము అని చెప్పని అది మొదలు ఇంతవరకు కూడా అందరూ కూడా ఈ దేహమే దేహాత్మవాదనగా, దేహాత్మ భావనగా ఉన్నటువంటి యొక్క విధానము.
కాబట్టి దేహం వరకు నిలిచిపోయారు. ఆ దేహానికి అలంకరింపజేసుకోవటం, దేహానికి మంచి సౌందర్య విధంగా చూసుకోవటం, దేహాన్ని బాగా మంచిగా దాన్ని చేసుకోవటం, ఇదే ఆత్మ, ఈ దేహమే ఆత్మ, దేహోహం అనే భావాలుగానే అయిపోవటం. మరణించిన తర్వాత కూడా ఇక ఆ దేహానికి స్నానం చేసి బొట్లు పెట్టి మంచి దుస్తులేసి ఒక పూలమాల వేసి పాడ మీద కూర్చోబెట్టి ఊరేగింపు తీసుకుపోయి మళ్ళీ అక్కడ కొన్ని పూజలు చేసి అంతే సంగతులు అన్నమాట. ఆత్మభావం లేదు, ఇక అంత వైరోచన మార్గమే లోకం అంతా కూడా. అట్లాగే వైరోచనుడు వాళ్ళందరికీ కూడా అదే మార్గాన్ని చెప్పాడు. దేహమే ఆత్మ అని చెప్పిన భావన, దేహాత్మ భావన వచ్చేసింది అనమాట. ఇంద్రుడు మాత్రమే కొత్త లెక్క పోయిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఏమిరా, ఆయన ఏదో దేహాన్ని అలంకరింపజేయటం, మనమేదో తైలంలో ఈ ఆకారం చూసుకోవటం, ఈ ఆకారమే ఆత్మ అని చెప్పనంటే ఇంకా ఎట్లాంటి అర్థం ఇది? కాబట్టి ఇది నశించే వస్తువు కదా అనేటువంటి భావనతో మళ్ళా బ్రహ్మలోకానికి వచ్చి, అయ్యా నమస్కారము, మీరు తైలంలో మా ఆకారాన్ని చూపించి ఈ ఆకారమే దేహాకారమే ఆత్మ అన్నారు, ఇదెట్లా ఆత్మ అవకాశం ఉంటుందని పడిగగా అప్పుడు బ్రహ్మదేవుల వారు, నువ్వు సూక్ష్మ బుద్ధి గలవాడివరా, నీకు కొంచెం మంచి మెదడు ఉన్నది, మంచి ఆలోచన శక్తి ఉంది కాబట్టి నువ్వు తిరిగి వచ్చావు, అందువల్ల నీలో జిజ్ఞాస ఉంది కనుక నీకు చెప్తా అని చెప్పని వాడిని కూర్చోబెట్టుకుని వానికి ఆ బ్రహ్మ విద్య అంతా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే అడగాలి, దాని విషయాలు డౌట్లు వస్తే అడిగి తెలుసుకుంటేనే ముందుకు పోయే అవకాశం ఉంటుంది తప్ప అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి లోకంలో సామెత ఉన్నది. కాబట్టి తాత్విక విషయం కూడా జిజ్ఞాస కలిగి ఉండాలి. వాడు జిజ్ఞాస ఉంటే మహాత్ములు చెబుతారు, కానీ జిజ్ఞాస లేని వానికి ఇస్తే వాడు దాన్ని తీసుకోడు, పక్కన బారేసి పోతాడు. ఇలువగల వస్తువే పక్కన బారేసి పోతాడు. పసిబిడ్డ చేతికి 1000 రూపాయల కాగితం ఇస్తే 500 కాగితం ఇస్తే ఏం చేస్తాడు? వాడు చించి పారేస్తాడు, అర్హత లేనివాడు. కాబట్టి వాడికి చాక్లెట్ తప్ప 500 కాగితం ఇవ్వకూడదు. వాడు బిస్కెట్ చాక్లెట్ ఇస్తే సపడిస్తాడు. ఆ విధంగా యోగ్యతలను బట్టి కూడా మహాత్ములు చెప్పే విషయం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రకారంగా అందరూ కూడా దేహాత్మవాదులుగా దేహ సంబంధ భావనతో ఉండిపోయే విషయం తప్ప చాలామంది నీకు చూస్తే బౌద్ధం కానీ, జైనం కానీ, కాపాలికం కానీ, శాక్తేయులు కానీ, ద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, ఏవైతే ఉన్నాయో లోకంలో దాదాపుగా అందరూ, క్రైస్తవులు కూడా అందరూ కూడా ఈ దేహాత్మ భావనతోనే వాళ్ళు పాపులారా 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 అంటుంటే మేము పాపులం అని చెప్పని వాళ్ళు పోతున్న విధానము కనుక వేదం చెబుతున్నది, నువ్వు పాపివి కాదురా, పాపరూపుడవు కాదు, అమృతస్య పుత్ర అంటుంది వేదం. అమృతస్య పుత్ర, నువ్వు అమృత స్వరూపుడివి, నాశం లేనటువంటి వాడివి, ఆత్మస్వరూపుడివి అని ప్రకారంగా మరి మనకి ఆ వేదమాత బోధిస్తున్నటువంటి విధానం, మూలతత్వము, మరి ఆ ఆత్మ బ్రహ్మము, అందరూ కూడా బ్రహ్మస్వరూపం, అందరూ బ్రహ్మస్వరూపమే అనేటువంటి మాట. బ్రహ్మము కంటే అన్యముగా ఎవరూ లేరు. ఆ బ్రహ్మమునే, మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే ఆత్మ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారే తప్ప ఆత్మ కూడా బ్రహ్మమే. కనుక ఉపాధి అంశాన్ని బట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆత్మ అనే పేరుతో పిలుస్తారు అంతే. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆకాశాన్నే ప్రకారంగా ఘటములో ఉన్నటువంటి ఆకాశం ఘటాకాశం అన్నాము. అంటే ఘటములో ఉంటే ఆకాశం ఘటాకాశం అయిపోతుందా? మన వ్యవహారం కోసం పిలుస్తూ ఉన్నాం అంతవరకే. ఘటంలో ఉన్నంత మాత్రమతో మహాకాశం ఘటాకాశం అయిపోవాలా. ఘటం విచ్ఛిన్నమైంది అనుకో, ఆకాశాన్ని ఏమంటాం? మహాకాశమే. ఘటం ఉన్నంత వరకు ఘటాకాశం అంటాం, మఠం ఉన్నందులో మఠాకాశం అంటాం, మేఘం ఉన్నందులో మేఘాకాశం అంటాం. ఇట్లా ఉపాధి భావాలను బట్టి ఆ పేర్లు వస్తాయే తప్ప అది ఎప్పటికీ మహాకాశమే. ఘటాకాశంగా ఉన్న మహాకాశమే, మేఘాకాశంగా ఉన్న మహాకాశమే, గృహాకాశంగా ఉన్న మహాకాశమే, మఠాకాశముగా ఉన్న మహాకాశం ఒకటే. అది వేరుగాల, అది విచ్ఛిన్నం గాల, పరిమితం గాల. అట్లాగా మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమే నీలో ఆత్మనే పేరుతో పిలువబడుతుంది. కాబట్టి ఆత్మయే బ్రహ్మము. అట్టి ఆత్మ ఆనంద స్వరూపం, అట్టి ఆత్మ ప్రకాశ స్వరూపం, అట్టి ఆత్మ చేతన స్వరూపం. కాబట్టి మనందరం కూడా చైతన్యవంతంగా వ్యవహరిస్తూ ఉన్నాం. మనందరం కూడా జ్ఞానముగా తెలుసుకుంటూ వ్యవహరిస్తూ ఉన్నాం. మనలో అట్టి ఆనందం అనేది భాషిస్తుంది కాబట్టి చక్కగా మనం జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆనంద భాషత్వం అనేటువంటిది ఉంటుంది.
ఈ ప్రకారముగా నీ లోపల ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మయే ఆ బ్రహ్మమే దేవుడు, దేవదేవుడు. ఈ ప్రకారంగా తన దేహములో ఉన్నటువంటి యొక్క దేవదేవుణ్ణి ఆరాధించేటువంటి యొక్క మహాత్ములందరి దేహాలు దేవాలయాలయ్యాయి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు అని ఉత్తర గీతలోనూ ఈ శ్లోకం వస్తుంది. స్కందోపనిషత్తులో కూడా స్కందుల వారు, కుమారస్వాముల వారు ఆ శ్లోకాన్ని అట్లాగే దాంట్లో అంటే ఉపనిషత్తులలో ఉన్న శ్లోకాన్ని మీకు భగవద్గీత ఉత్తర గీతలలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకం మంత్రం ఉపనిషత్తులలో ఉంటే మంత్రం అంటారు, భగవద్గీతలో ఉంటే శ్లోకం అంటారు. కనుక ఇప్పుడు చెప్పిన శ్లోకం ఇది మీకు స్కందోపనిషత్తులో స్కందుడు కుమారస్వామి చెప్పే మాట. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము అని. ఎప్పుడు ఈ దేహం దేవాలయం అవుతుంది అని చెప్పనంటే మరి మహాత్ముల ద్వారా బ్రహ్మోపదేశమును పొంది మనస్సుని హంసతో మరి కలయిక చేసి ఆ ధ్యానములో ఎవరైతే ఉంటారో ఆ ధ్యానమును ఆత్మధ్యాన పరాయణ, ఆత్మధ్యానమును చేసేటువంటి వారి యొక్క దేహమే దేవాలయంగా పరిణమింపబడుతుంది. మన దేహం ఎప్పుడు దేవాలయం అవుతుంది అని చెప్పనంటే ఆ దేవతారాధన ఆరంభించిన పూట నుంచి నీ దేహం యొక్క దేవాలయమే. కాబట్టి ఆ దేవదేవుడు నీ దేవాలయం, ఆ యొక్క దేవదేవుడు ఆ దేవాలయం ద్వారా నీకు మరి దర్శనం ఇస్తాడు, పొందబడతాడు, పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. అప్పుడు ఈ మార్గంలో పోతేనే, హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి ప్రయాణం చేస్తేనే. అందుచేత ఎవరైనా కానీ మోక్షాన్ని కోరినటువంటి వారు ఈ మార్గం తప్ప మరొక మార్గం లేదిక. ఎడిపోయినా విషయాల్లోకి పోవడం తప్ప పరమాత్మతో పోయే అవకాశం లేదు. ఒక హంస శ్వాస అనేది మాత్రమే పరమాత్మతో అది సంబంధం పడి ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. పరమాత్మతో సంబంధం పడి ఉన్నది కాబట్టే నీ ప్రమేయం లేకుండా కూడా అది సంచారం చేస్తూనే ఉన్నది. రాత్రి అనక పగలనక మెలకువలో ఉన్నా నిద్రలో ఉన్నా నువ్వు ఆఖరికి కోమలోకి పోయినా కానీ సంచారం జరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే అది ఆత్మ యొక్క ఆశ్రయం ఉంది కాబట్టి అది ఆగే విధానం కాదు. ప్రారంధం అయిందా అంటే ఆ పూట ఆగిపోతుంది అనుకోండి. అందువల్ల ఎందుకు ఆగకుండా నిరంతరంగా ఉందని చెప్పానంటే అది పరమాత్మ యొక్క అధీనములో ఉందనే విషయం మీకు ఈ మాట పరమాత్మయే 18వ అధ్యాయంలో బోధించాడు. ఈశ్వర సర్వభూతానా హృతదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని. యంత్రంలో కూర్చుంటారు, మీరు చూస్తే ఒక యంత్రం ఉంటుంది, దాంట్లో అందరూ కూర్చుంటారు, తిప్పేవాడు అందరిని తిప్పుతూ ఉంటాడు, తాను మాత్రం తిరగడం, అందరు తిరుగుతూ ఉంటారు. అది ఒక ఆట అన్నమాట. అట్లాగా మరి అందరూ తిరుగుతూ ఉన్నారు, తిప్పేవాడు అట్లాగే ఆయన తిరగడు, అందరూ తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన చేతిలో ఈ శ్వాస ఉందన్నమాట. యంత్రారూఢ అని మాయయ ఈశ్వర సర్వభూతానం. అందరి యొక్క దేహాలలో ఆ ఈశ్వరుడు ఉండి మరి శ్వాస అనేటువంటి దాన్ని ఆయన ఆడిస్తూ ఉన్నాడు. అందువల్లే ఆ సర్వేశ్వరునికి మరొక పేరు ఉన్నది, ఏమనంటే పశుపతి అని అంటారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. కనుక సమస్త జీవులు కూడా పశువులు అనేటువంటి మాట అన్నమాట. అనగా దేహములు, జడాత్మికమై ఉన్న దేహములు, ఏదో ఒక పూట వెళ్ళిపోయే దేహములు, నశ్వరమయ్యే దేహములు, అనిత్యమైనటువంటి దేహాలు, ఇవన్నీ కూడా మహాత్ములు పశువుగా భావించారు. స్వతసిద్ధంగా వ్యవహరించలేదు. శ్వాస ఉంటేనే వ్యవహరిస్తుంది తప్ప శ్వాస లేకుండా వ్యవహరించే శక్తి ఆ దేహం లేదు కాబట్టి దాన్ని పశువుగా చెప్పిన మాట. అలాంటి యొక్క దేహం అనేటువంటి యొక్క పశువుకు ముకుత్రాడుగా ఈ శ్వాస ఉండగా ఆ శ్వాసను పట్టుకుని ఈశ్వరుడు ఈ శరీరాలని దేహాలని నడుపుతూ ఉన్నాడు. అందువల్ల ఆయన్ని పశుపతి అనే మాటగా కూడా చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుని యొక్క ఆశ్రయంలో, సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో ఈ శ్వాస అనేది ఉన్నది కాబట్టి అందువల్ల మహాత్ములు మరి ఈ శ్వాసను పట్టుకునే ఎగబాకి పరమాత్మను చేరుకునే విధానం. ఎందుకంటే ఇది ఆయన చేతుల్లో ఉన్నది కాబట్టి ఆయన వద్దకు పోవటానికి ఇది ఉపకరణంగా ఉన్నటువంటి విధానం. ఆయన చేతిలో ఉన్నటువంటి యొక్క శ్వాస సమస్త జీవులను కూడా బతికించే విధానముగా బ్రతుకు అనేది ప్రసాదించాడు ఈ శ్వాస ద్వారా.
కాబట్టి జీవనం సర్వభూతేషు అని పరమాత్మ అంటూ ఉన్నాడు. జీవనం సర్వభూతేషు, సమస్త జీవులలో జీవనం. ఏమిటయ్యా జీవనం అంటే శ్వాస. ఈ శ్వాస ఉండబట్టే జీవనం అనేది వచ్చింది. ఆ శ్వాస ఆగిందనుకో, ఆపడితే జీవనం కాస్త పరిసమాప్తి అయిపోతుంది. ఆ ప్రకారంగా సమస్త జీవులకు జీవన విధానముగా ఉన్నటువంటి యొక్క శ్వాస పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఉంది కాబట్టి ఆయన ద్వారానే ఆడింపబడుతుంది కనుక, ఆయన చేతిలో ధరింపబడి ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకున్నట్లయితే ఆయన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది మహాత్ముల యొక్క దృక్పథము. వాళ్ళు దాన్ని గుర్తించే అట్లాగా పరమేశ్వరుణ్ణి, భగవంతుణ్ణి, బ్రహ్మమును ఆ ప్రకారంగా వాళ్ళు పొంది మరి మహర్షులు కాగలిగారు అని చెప్పిన అర్థం. కాబట్టి సులభ మార్గం భగవంతుని చేరుకోవటానికి సులభ మార్గం అయినటువంటిది ఈ యొక్క మార్గము, హంస యొక్క మార్గం, సోహము యొక్క మార్గం, శ్వాస ద్వారా నివృత్తి మార్గంలో పయనించేది. దీనినే యోగ మార్గము అన్నారు. ఇంద్రియాల ద్వారా బయటికి పోతే దాన్ని భోగ మార్గం అన్నారు. శ్రోత్రం ద్వారా శబ్దములు, నేత్రం ద్వారా దృశ్యములు, జిహ్వ ద్వారా రసాలు ఇట్లా ఆస్వాదిస్తూ ఉన్నాం కాబట్టి ఇంద్రియాల ద్వారము గుండగా పోతే అది భోగ మార్గము అన్నారు. అది హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోతే అది యోగ మార్గము అన్నారు. రెండే ఉన్నాయి మార్గాలు, యోగము భోగము అని రెండే ఉన్నాయి. లోకంలో యోగులు ఉంటారు, భోగులు ఉంటారు. కాబట్టి భోగులు ఎక్కువ మంది ఉంటారు, యోగులు తక్కువ మంది ఉంటారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా పోయే వాళ్ళని యోగులు అన్నారు. ఇంద్రియ ఆశ్రయం ద్వారా పోయే వాళ్ళని భోగము, ఇది భోగం అంటారు. భోగి, భోగం గలవాడు భోగి, యోగం గలవాడు యోగి, రోగం గలవాడు రోగి, ధనం గలవాడు ధని, మానం గలవాడు మాని. ఇట్లా లోకంలో అన్నీ కూడా గుణములను బట్టి ఆ విధంగా పేర్లు వస్తూ ఉంటాయి. అందుచేత వారు మనస్సుని హంసతో చేర్చి ఆ యోగంలో ఉండడం కారణంగా వారిని యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ అని పరమాత్మ చెప్పే మాట. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత, ఆత్మానం తనను రహసి స్థిత, రహసి అనగా ఎవరూ లేకుండా ఉన్నటువంటి నిశ్చల ప్రదేశంలో, నిశ్చల ప్రదేశంలో కూర్చోవాలనేటువంటి భావం అన్నమాట. ఆత్మానం రహస్య స్థిత ఏకాకీయత చిత్తాత్మ, ఏకాకి ఒంటరిగా కూర్చోమన్నారు. ఇద్దరు ముగ్గురుంటే సమస్య, ఏదైనా విచారణ చేసుకోవటానికి ఇద్దరు ముగ్గురు ఉండాలి. ధ్యానం చేయటానికి ఒక్కరు చాలు, ఇద్దరు ముగ్గురు పెట్టుకోకూడదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పానంటే దానివల్ల విక్షేపం వస్తుంది. ఎందుకంటే పక్కవాడికి ధ్యానం కుదరలేదు, నీకా ధ్యానం కుదిరింది, బాగా నిశ్చలంగా ఉండిపోయావు, శ్వాస మీద నిఘా పెట్టి నిశ్చలంగా ఉండిపోయావు. అలాగా నీకు బాగా తన్మయత్వము, మంచి స్థితి, బాగా ఆత్మ యొక్క ఆనందము, ఇవన్నీ కూడా ఆస్వాదించే విధానం నీకు వచ్చేసాయన్నమాట. అదృష్టం అలాంటిది రావటం, ఈశ్వరానుగ్రహం, దైవానుగ్రహం, పుణ్య విధానంగా వచ్చినటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిలో అట్లాగే ఉండిపోవాలనేటువంటి భావనతో ఉంటాడు లోపల, బయటకు రాకూడదు, అట్లాగే ఉండాలి. పట్టేస్తుంది యోగం కూడా, బయటకు రానికుండా పట్టేస్తుంది. తన్మయత్వంలో ఉండిపోతాడు, ఆత్మానందంలో ఉండిపోతాడు. దేహ స్పర్శ కూడా తగ్గిపోతుంది, నిశ్చలముగా ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. అయితే పక్కన కొంతమందిని పెట్టి కూర్చున్నాక మనం కూర్చునేటప్పుడే ఇద్దరు ముగ్గురు మిత్రులను పెట్టి కూర్చోవడం కారణంగా వీళ్ళకి ఆ స్థితి అనేది వచ్చి ఉండదు. ఇక వాళ్ళు కాసేపు తణుకులాడారు, సంకల్పాలతో కొట్టుమిట్టాడారు. ఇక వాళ్ళ వల్ల కాని విధానం అయిపోయింది. ఒకడికేమో నిద్ర, ఒకడికేమో ఆలోచనలు, అటు ఇటు చూశారు, ఏం కుదిరే వ్యవహారంగా లేదు. మరి వీడేమో లెగవందే పోయే అవకాశం లేదు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఎక్కడ గిర్రాలి, గిచ్చాలి, స్పర్శ చేయాలి, ఆ చెయ్యేసి కాస్త నిమరాలి, తలకాయ మీద చెయ్యేసి నిమరాలి. అంటే పోదాం పదరా, లెగవరా దేవుడా అని చెప్పనే విధానంగా వాళ్ళు ఎట్లాగో వాడిని పైకి లాగటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీడికేనంటే లోపల బాగా కుదిరింది, ఆత్మ ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, చక్కగా తన్మయత్వంలో మునిగిపోయాడు. ఈ ప్రకారమైన స్థితిలో వాడు ఉంటాడు. అక్కడ మనస్సు ఆత్మ పట్టి లోపల లాక్కుపోతూ ఉంటుంది. వీళ్ళేమో బయట ఉండి వీడిని గిచ్చను, కొట్టను, తిట్టను,
నానా రకాలుగా వీడి మీద వాళ్ళు ఎందుకు లెగవాలి, లెగవందే పోయే అవకాశాలు లేవు వీళ్ళు. ఇలాంటి పరిస్థితి జీవితంలో చూశాం కాబట్టి చెప్పటం అవుతుంది. అందువల్ల ధ్యానానికి ఒక్కరే కూర్చోవాలి, ఇద్దరు ముగ్గురు ఉండకూడదు. అది విచారణకైతే 10 మంది కూర్చోవచ్చు, 20 మంది కూర్చోవచ్చు. ధ్యానంలో మాత్రం ఏకాకీయత చిత్తాత్మ, ఏకాకి ఒక్కడే కూర్చోవాలి. పరమాత్మ కూడా 6వ అధ్యాయంలో చెప్పిన మాట కాబట్టి ఏకాకీయత చిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ అనే విధానముగా అట్లా మనస్సు అనే దాన్ని మరి హంస శ్వాస అనే దాని ద్వారా నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితి అనేది జీవితంలో రావటం అని చెప్పినంటే కూడా చాలా అదృష్టము అనేదిగా కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని రాముడు అమనస్క యోగంలో చెప్పే మాట. చిత్తో పరమ మహత్తరమది ఎల్లవారికి అబ్బదు, ఎల్లవారికి అబ్బదు. ఎందువల్లే రాకపోవడం కారణం అంటే మరి మనసులో నానా రకాలే ఉన్నాయని పెట్టాం లోపల, ఎక్కడెక్కడో ఊడ్చుకొచ్చారు. మనసంతా కూడా చూస్తే ఒక చెత్త ఉండి అయిపోయింది. ఎక్కడెక్కడే అవసరం ఉన్నాయి, అవసరం లేని వాళ్ళు చెప్పేవి, వీళ్ళు చెప్పేవి, పనిమాల పోయి ఆడ కూర్చొని చెప్పించుకునేవి. ఎన్ని రకాల చార్ల లోపలికి ఈడే పోతాడు, ఆడు కూర్చుంటాడు. ఏం చెప్పాయా, ఏమి విషయాలు ఏమిటి, లోక విషయాలు ఏమిటి, అమెరికా ఎట్లా ఉంది, రష్యా ఎట్లా ఉంది, ఇండియా ఎట్లా ఉంది, ఈ విధంగా ఒకటోటే లాగి 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 మొత్తం చెవిలో పోసుకుంటాడు. ధ్యానంలో కూర్చున్న తర్వాత అవే కనపడతాయి, ఇంకేం కనపడతాయి. నిద్రపోయినా ఆ కళలే, ధ్యానంలో కూర్చున్న ఆ సంకల్పాలే. ఇట్లా మన మనస్సుని చాలా వరకు కలుషితం చేసుకుంటూ ఉన్నాం, కల్మషాలకు లోన్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకో మనకి విషయాలు అంతవరకే తప్ప ప్రతిదీ దాంట్లో పోయకూడదు. ఏమి ఇప్పుడు మీ ఇంట్లో మెడిసిన్ బిల్లలు ఉన్నాయనుకో, ఎవరో ఎప్పుడో తెచ్చారు మీ తాతకో ముత్తాతకో, వాడు మింగగా 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 అది అయినాయి, ఆయన పోయాడు, మిగిలిపోయిన బిల్లలు, డబ్బులు కొన్నాము, ఉన్న బిల్లలను అట్లా మింగేసుకుంటూ ఉంటారు ఎవరైనా. ఎందుకు వృధాగా పోవటం, కొన్న బిల్లలు కదా పారేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అని ఆ బిల్లలు కాస్త లోన పోసావనుకో, నీ పరిస్థితి ఏమిటి చెప్పండి. ఎందుకు పోయాలి, దేనికి పోయాలి? అప్పుడు ఏదో కొన్నారు, అయిపోయింది, ఆయన వాడుకొన్నాడు, మిగిలిపోయాయి, ఏం చేయాలి, పారేయాలి అంతే. ఏదైనా వ్యాధి వస్తే పనికొచ్చేదిగా ఉంటే డేట్ అయిపోకపోతే పనికొచ్చేదిగా డాక్టర్ సంప్రదించి, అయ్యా ఎప్పుడో కొన్నాం బిల్లలు, డేట్ ఉందో చూడండి కాస్త ఇవి వాడుకోవచ్చా అని ఏదన్నా అడిగి అలాంటి వ్యాధి ఏమన్నా వస్తే వాడుకోవాలి తప్ప ఊరికే కొన్నాం ఆనాటి కాలంలో, ఆయన మింగాడు వెళ్ళిపోయాడు, ఆ బిల్లలు మిగిలిపోయాయి, పారేయటం ఎందుకులే అని చెప్పి మింగుతున్నా అని చెప్పనంటే ఏమవుతుంది, లోన పడేస్తే దేహం ఆరోగ్యం పోతుంది. అట్లాగా శరీరం మరి ఈ విధంగా గొల్ల చేసుకోవటం అవుతుంది. రెండవది ఈ మనసు అనేటువంటి దాన్ని కూడా మనం చాలా వరకు నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా ఉడుచుకొచ్చి దాంట్లో పోస్తా ఉన్నాం. ఎవరైనా ఇల్లు ఊడిస్తే తీసుకుపోయి వీధిలో పోస్తారే తప్ప ఇంట్లో పోసుకుంటారా? మనం చేస్తున్న పని ఏమిటి, ఎక్కడెక్కడయ్యో ఊడ్చుకురావటం, ఇంట్లో పోసుకోవటం. అనగా మనసు అనేటువంటి దాంట్లో సూక్ష్మదేహంలో పోసుకోవటం అవుతుంది. దాంట్లో పోసిన తర్వాత ఏమంటే ధ్యానం చేస్తున్నామండి, కానీ అది కుదిరే వ్యవహారం కనపట్టలేదు, మానేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, దాన్ని తిప్పలు పడటం కష్టమైపోతా ఉన్నది అనేటువంటి యొక్క విధానం అన్నమాట. తగ్గించండి, వ్యవహారం తగ్గించండి, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. అనవసరమై ఉన్నటువంటివన్నిటిని కూడా పెట్టుకోవటం ధ్యాన పరులకు మంచిది కాదు. ఈ ధ్యాన మార్గంలో రాకముందు, ఈ తాత్విక మార్గం రాకముందు ఏదో తెలియక నానా రకాలే ఉన్నటువంటి వాటిలలో ప్రయాణం చేశాం, అనేక విషయాలు అనేక వాటిలలో మునిగాం. కానీ ఇప్పుడు మనకు దక్కింది జ్ఞాన విద్య దక్కింది, బ్రహ్మ విద్య దక్కింది, మంచి గురువు ప్రాప్తమయ్యాడు, మంచి మార్గాన్ని బోధించాడు అన్నప్పుడు దానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడెప్పుడు మనకు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడల్లా కూడా ధ్యాన మార్గాన్ని అవలంబించే విధానం, జప మార్గాన్ని అవలంబించే విధానం, ఈ ప్రకారంగా జీవితంలో మనం చాలా వరకు సమయాలను వాడుకోవచ్చు. మనకు మధ్య మధ్యలో ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి, ఖాళీ సమయాలు వస్తూ ఉంటాయి.
అవన్నిటినీ కూడా మనం మరి ఈ ధ్యానం యొక్క విషయముగా వాడుకోవచ్చు. అవకాశం దొరికిందా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, అంతేక ఏమి అవకాశం దొరికిందా ధ్యానంలోకి వెళ్ళి. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, 8వ అధ్యాయం పరమాత్మ అన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. ఆ ప్రకారంగా మనకి లభ్యమైనటువంటి యొక్క అంశం మీద మనసు పెట్టి ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లయితే మనం ధ్యానంలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ మనకు సమయాలు వచ్చినప్పుడల్లా కూడా ఏం చేస్తామంటే ఏదో ఒక దాంతో యాసంగం పెట్టుకుంటాం. ఎవరితోనో సంభాషణలు, ఏదో చూసే విధానాలు, ఏవో వినే విధాయకాలు, ఆ సమయాన్ని వాట్లకు వినియోగింపజేసే విధంగా అలవాటుపడ్డామే కానీ ఆ సమయాన్ని ధ్యానం కోసంగా వినియోగింపజేసుకుందాం అనేటువంటి దానికి అలవాటు పడలేదు. ఏదో లాంఛనప్రాయంగా ఉదయం పూట కూర్చుని సాయంత్రం పూట కూర్చుంటాం. కుదురుతుందా అంటే అనేక ఆలోచనలతోనే పోయే విధానం అవుతుంది. ఈ ప్రకారంగా మనం మన యొక్క తాత్విక జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎక్కువ సమయాలను మనం ధ్యానం వైపుకే మరలించాలన్నమాట. ఏదైనా సందర్భం వచ్చిందంటే ప్రపంచం వైపుకే మళ్ళిస్తాం. ఎట్లాగా మరి ఇంద్రియాల ద్వారా ప్రపంచం యొక్క సంబంధమై ఉన్న విషయాలని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నామే కానీ వచ్చిన సమయాన్ని ధ్యానం కోసంగా కేటాయిద్దాం, ధ్యాన సమయంగా చేసుకుందాం అనేటువంటి దానిని మనం వినియోగించటం తక్కువగా ఉందన్నమాట. అది కాబట్టి ఇది చాలా ఉత్తమమై ఉన్నటువంటి మార్గము, నివృత్తి మార్గము అని చెప్పని దానిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సమయాలను పెంచుకుంటూ ఉండే విధానంగా చేసుకున్నట్లయితే మనస్సు కూడా మన వశమవుతుంది, నిశ్చలముగా ఉంటుందన్నమాట. యోగి యుంజితం ఆత్మానం రహస్య స్థిత యోగి యుంజన్ సదాత్మానం యోగి నియతమానస సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. కాబట్టి సుఖం పరమాత్మతో అనుసంధానం, పరమాత్మతో కలిసిపోవటం, పరమాత్మలో చేరిపోవటం అనేటువంటి విధానం మనం సాధన ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉపనిషత్తులన్నీ కూడా అదే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. భగవద్గీత, ఉత్తరగీత అన్నీ కూడా అదే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే తత్వదర్శిభిః అని స్వామి చెప్పినట్లుగా అంతః వాటి యొక్క మూలం అనగా నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనగా లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అనేటువంటి విషయములో లేనిది లేనట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగేటువంటి దృక్పథం ఎవరికి వస్తుందయ్యా అనేటువంటి మాటగా చూసినట్లయితే తత్వదర్శిభిః అది వాళ్లకు వచ్చినటువంటి యొక్క అంశము. అలాంటి అనుభవం మరి మనకు కూడా వచ్చినప్పుడు మనం ఈ ప్రపంచ విషయంలో నుంచి వచ్చేటువంటి వాటికి గురయ్యే పరిస్థితి మనకు రాదన్నమాట. మీరు చూసినట్లయితే ఈ 16వ శ్లోకంలో నీకు చెప్పే అంశము మరి 15, 14 శ్లోకాలలో మీకు అక్కడ స్వామివారు చెప్పారు. అక్కడ మీకు ఏమని చెప్పారు? పైన మాత్రా స్వర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాను తితిక్షస్వ భారత. లోకంలో మాత్రా స్పర్శలు ఉన్నాయి, వాటి ద్వారా సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అబ్బాయి అనిత్యాహ అనిత్యములై ఉన్నాయి, నువ్వు వాటి విషయంలో ఓర్పు కలిగి ఉండనే మాటగా ఈ 14వ శ్లోకంలో చెప్పిన సందర్భము. అట్లనే 15వ శ్లోకంలో యం హినవ్యథయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఆ 2 శ్లోకాలలో 14వ శ్లోకంలో సామాన్యులై ఉన్నటువంటి యొక్క మానవులు, అయ్యా మీరు కొంచెం నిబ్బరం వహించండి, అవి వస్తూ ఉంటాయి, ఆ వచ్చినప్పటికీ కూడా అవి పోయే స్వభావం కలిగి ఉన్నాయి తప్ప అదేం కాపురం పెట్టి ఉండే విధానమేం కాదు, అవి వెళ్ళిపోతాయి, వచ్చాయి వెళ్ళిపోతాయి. కనుక మీరు బెంబేలెత్తిపోవద్దు, మీరు కదిలిపోవద్దు, మీరు చెలించిపోవద్దు, మీరు ఒక్కసారిగా మనస్సులో విరక్తి కలిగి వేరే మార్గాలుగా అన్వేషణ చేయవద్దు. కనుక మీరు కొంచెం ఓర్పు వహించినట్లయితే మీరు అట్ల నుంచి మళ్ళీ తేరుకునే పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది ఒక ఊరట సంబంధమై ఉన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చే విధానముగా 14వ శ్లోకంలో చెప్పిన స్వామి. తర్వాత 15వ శ్లోకం వద్దకు రాగానే ఆయన నా వ్యధయంతి, ఎవరినైతే వ్యధ పెట్టలేవో, ఎవరు సుఖ దుఃఖముల యందు కూడా ధీరత్వం కలిగి ఉంటాడో,
ఎవరు ఈ విధంగా మరి చక్కగా సాధన విషయంలో బాగా దృఢభావనగా కలిగి ఉంటాడు, అలాంటి వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే, అమృత ప్రాప్తిని పొందటానికి వాడికి సమర్థత ఏర్పడుతుంది అనేటువంటి మాట అక్కడ 2 శ్లోకాలలో మీకు వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట. అది 14వ శ్లోకంలోనేమో సర్వసాధారణ విషయం, అందరికీ కూడా ఉన్న విషయం అన్నమాట. మాత్రా స్పర్శల ద్వారా ఇంద్రియ విషయాల ద్వారా సంబంధం ఉంది కాబట్టి వాటి ద్వారా వచ్చే సుఖదుఖములు, శీతోష్ణం, సుఖదుఖం, లాభ నష్టాలు, జయాపజయాలు, శీతోష్ణములు, సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయములు, ఎన్ని ద్వంద్వములు అన్నమాట. ఈ ద్వంద్వములు ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటాయి. పరమాత్మ ఎక్కడ శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ 2 పదాలే వాడటం జరిగింది. అయితే మామూలుగానంటే జయము, అపజయము, వేదన, బాధలు, విజయము, అపజయము, దుఃఖము, బాధ, నానా రకాలే ఉన్నాయి ద్వంద్వాలే అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆగమాపాయిన వస్తూ ఉంటాయా, సాధారణం ఇది జీవితంలో. నువ్వు దాని విషయంలో బెంబేలు ఎత్తిపోవద్దు, కొంచెం ఓర్పు వహిస్తే అవి దాటుకు వెళ్ళిపోతాయి అనేది సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్పినటువంటి సాధారణమై ఉన్నటువంటి యొక్క అంశము మనకి 14వ శ్లోకంలో వస్తే, ఇక 15వ శ్లోకంలోకి రాగానే అక్కడ అమృతత్వాయ కల్పతే, నువ్వు బ్రహ్మప్రాప్తికి సమర్థుడవుతున్నావు, బ్రహ్మప్రాప్తిని పొందటానికి యోగ్యత నీకు లభ్యమవుతుంది అనే విషయముగా వాళ్ళు కొంచెం తాత్విక కోణంలో వచ్చినటువంటి శ్లోకం ఇది. అదేమో 14 ఏమో సామాన్య మానవులు అందరిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట అయితే, ఇక 15వ శ్లోకంలో అమృతత్వాయ బ్రహ్మప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశం కలిగి నివృత్తి మార్గంలో తాత్విక అంశములుగా, తాత్విక మార్గంలో, జ్ఞాన మార్గంలో పయనించేటువంటి యొక్క వాళ్ళ విషయముగా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వచ్చేటువంటి యొక్క అంశము. కాబట్టి న వ్యధయంతి పురుషం పురుషర్షభ అనే పదం కూడా అక్కడ సూచిస్తుంది. పురుషం పురుషర్షభ అని చెప్పనంటే ఆ మానవులలో నువ్వు చాలా శ్రేష్ఠుడవు అనే అర్థం అన్నమాట. సామాన్య మానవులలో కల్లా నువ్వు శ్రేష్టాది శ్రేష్టమై ఉన్నటువంటి వాడవు. ఎందుకంటే నీవు తాత్విక అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నావు, నివృత్తి మార్గాన్ని కోరుకుంటూ ఉన్నావు, మోక్షాన్ని అపేక్షించి ఉన్నావు. ఇట్లా జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు లోకంలో కొద్ది మంది ఉంటారు కాబట్టి ఆ కొద్ది మందిలో చేరి ఉన్నటువంటి వాడు నీవు గనుక, అలాంటి యొక్క నీవు మరి పురుషం పురుషర్షభ, పురుష శ్రేష్ఠుడా అని చెప్పి అన్నాడు. తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసే విధానముగా ఉన్నటువంటి వాడు, మోక్షాన్ని అపేక్షించి ఉన్నటువంటి వాడు, గురువు ద్వారా తత్వశాస్త్రం అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడు, గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ఉన్నటువంటి వాడు, తన మనసును సాధన వైపుకి మళ్లించి ఉన్నటువంటి వాడు, వాడినే పురుషర్షభ అనక పురుష శ్రేష్ఠ అనే మాట వస్తుందన్నమాట. అలాంటి వాడిని నా వ్యధయంతి, వ్యధ పెట్టలేవు అన్నాడు. అయితే ఇవన్నీ కూడా నా వ్యధయంతి, వ్యధ పెట్టలేవు. ఎందుకంటే వాడు ధీరుడై ఉన్నాడు, స్థిరపడి ఉన్నాడు, తత్వజ్ఞాన అధ్యయనం చేసి ఉన్నాడు, నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు కనుక తత్వావలోకనం చేయటానికి వాడు ఉత్సుకత కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి ముముక్షుగా, మోక్షేక్ష గలవాడుగా, మరి ఆ యొక్క యోగిగా, ధ్యానిగా ఉన్నటువంటి వాని విషయం చూసినట్లయితే ఆ సాధన విషయంలో వాటికి లొంగిపోయే విధానం ఉండదు. కాబట్టి వాటి విషయంలో వాడు ధీరుడై ఉంటాడు కనుక అట్టి వాడు మాత్రమే అమృత ప్రాప్తిని పొందేందుకు యోగ్యుడవుతున్నాడు అనేటువంటి మాట 2 శ్లోకాల ద్వారా అక్కడ ఒకటి సామాన్యమై ఉన్నటువంటి మానవులను ఉద్దేశించి, రెండవది విశేషముగా తాత్విక కోణములో జిజ్ఞాస కలిగి ముముక్ష భావన కలిగి పోయేటువంటి వాళ్ళ అంశములో ఈ 2 శ్లోకాలు రాగా, ఇక 16వ శ్లోకంలోకి వచ్చినట్లయితే తత్వదర్శిభి, తత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడి విషయముగా చెప్తున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి 3 చూసినట్లయితే మరి మనం ఉన్నటువంటిది ఏంటంటే 14వ శ్లోక విధానముగా మాత్రా స్పర్శలతో, ఇంద్రియ విషయాలతో సుఖదుఖాలు పొందుతూ, బాధలు పడుతూ, దుఃఖాలు పొందుతూ, వేదనలు పొందుతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి అయ్యా నువ్వు కొంచెం ఓర్పుగా వహించరా, అవి ఏమి ఎక్కువసేపు ఉండేవి కావు, అవి పోయేటువంటివే, ఓర్పు కలిగి ఉండని చెప్పని సర్వమానవులు చెప్పిన తర్వాత కొంచెం ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి ఉండి తత్వ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళను ఉద్దేశించి మీకు 15వ శ్లోకంలో అమృతత్వాయ కల్పతే, సమర్థుడవుతున్నాడు అన్నాడు. కాబట్టి అమృత ప్రాప్తిని పొందటానికి, బ్రహ్మప్రాప్తిని పొందటానికి సమర్థుడు అగుతున్నాడు అనేటువంటి మాటగా చెప్పిన విధానము. ఈ 16వ శ్లోకంలోకి వస్తే ఆ బ్రహ్మప్రాప్తిని పొందినవాడు వీడు తత్వదర్శిభి అంటం వల్ల ఈ బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడి విషయం, పరాకాష్ఠ చేరుకున్నాడు, స్వరూప అనుభవంలో గెలిపోయాడు వాడు.
వీడేమో అమృతత్వాయ కల్పతే, అమృత ప్రాప్తిని పొందుటకు వీడికి ఒక యోగ్యత అనేది ఏర్పడుతుందనే విషయముగా సాధకుని యొక్క అంశముగా ఈ శ్లోకంలో చెప్పిన మాట. సాధ్యం అనగా స్వరూపానుభవాన్ని పొంది ఉన్న విధానమేమో 16వ శ్లోకంలో వస్తున్నటువంటి అంశము. కాబట్టి ఆ విధముగా తత్వదర్శిభిః తత్వము యొక్క అనుభవమును పొందటము అనేటువంటి విషయం అందరికీ కూడా ఇది సాధ్యమయ్యే విషయమే. అయితే ఆ తత్వస్వరూప అనుభవాన్ని పొందాలని చెప్పనేటువంటి విషయంలో మనం ఈ హంస యొక్క ఆశ్రయం యొక్క విధానాల గురించి ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి యొక్క అంశము. మిగతా భాగాలను రేపు మనం దర్శించే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.